ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క నూతన దినంలో ప్రవేశపెట్టిన ఆ దేవునికి ఎంతో ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రండి, ఉదయకాల సమయంలో మరి క్రిస్మస్ దినాలలో లోకానికి రక్షకుడు రావడానికి నక్షత్రపు పాత్ర, నక్షత్రం యొక్క ప్రాధాన్యతను మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలను ఇప్పి బంగారమును సామ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులైనారని జ్ఞానుల గురించి ఆ మాటలు చెప్పబడతవి. ఆ దినాలలో రక్షకుడి దగ్గరికి నడిపించడానికి ఎంతగానో తోడ్పడింది. అదే దైవ గ్రంథంలో యూదా జాతిని రక్షించడానికి ఒక నక్షత్రము దైవ గ్రంథంలో మనం చూస్తాము. ఆమె ఎస్తేరు. ఎస్తేరు అంటే నక్షత్రం అని పేరుకు అర్థం వస్తుంది. ఎస్తేరు తన జాతిని రక్షించడానికి తనకున్న అర్హతలు మనం చూసినట్లయితే అన్నీ కూడా నెగిటివే, పాజిటివ్ ఏవి కూడా లేవు. ఒక తల్లిదండ్రులు లేని బిడ్డగా, ఒక అనాథగా పినతండ్రి చేత పెంపొందించబడుతున్నది. అలాగనే తమ ఉన్న ప్రాంతం కూడా వేరే వారి యొక్క పరిపాలన కింద, అంటే దాసరికంలో బానిసలుగా ఉంటున్నారు. తన జాతిని కూడా చెప్పే ఆ ధైర్యము లేని స్థితిలో వారు బ్రతుకుతున్నారు. అలాంటి స్థితిలో ఉన్న ఆ బిడ్డ పరాయి వారి పరిపాలనలో, పరాయి దేశంలో ఉంటూ తన జాతిని ఎలా రక్షించుకొనగలిగిందనే విషయాన్ని మనం ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటవి. అహిష్వేషు రాజు అనే పరిపాలనా కాలంలో దాదాపుగా 127 సంస్థానముల పైన రాజుగా ఉంటున్న అహిష్వేరోషు తన భార్యను వస్తీని మరి తను నిర్వహించబోయే విందులో ఆమె యొక్క అందాలను మరి చూపించమన్నప్పుడు ఆమె తిరస్కరించింది. అందును బట్టి ఆమె రాణిగా ఉండటము మంచిది కాదని తలంచి ఆ సంస్థానంలో ఉన్నవారు రాజుకు సలహా ఇచ్చి రాణిగా ఆమెను తొలగించడం మనం చూస్తాము. ఆ రాణి పోస్టు ఖాళీ అయింది. ఆ రాజ్యంలో ఉన్న కన్యకలను, అందగత్తెలను, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఆ 127 సంస్థానముల నుంచి కన్యకలను సమకూర్చడం చూస్తాము. వారిని సమకూర్చి దాదాపుగా 6 మాసాలు వారికి కావలసిన సుగంధ ద్రవ్యాలను అందిస్తూ రాజు యొక్క సెలక్షన్ కోసం పంపించిన సందర్భంలో మరి ఎస్తేరు కూడా ఆ యొక్క సెలక్షన్లోనికి తీసుకురాబట్టం మనం చూస్తాం. ఎందుకంటే ఆమె అందగత్తి. బాహ్య సంబంధమైన సౌందర్యమే కాకుండా అంతరంగ సంబంధమైన సౌందర్యం కూడా కలిగిన, దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డ. ఆ అంతఃపురములను తీసుకుని వచ్చినప్పుడు వారు ఎమ్మట్టుకు వారు మరి తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాజుకు నేను భార్య కావాలని చెప్పేసి అలంకరించుకునే విషయంలో ఎంతో స్వేచ్ఛాపరులుగా ఉంటున్నారు. కానీ ఎస్తేరు అయితే రాజు మనసు ఎరిగిన హేగే వారిని సంరక్షణలో పెట్టినప్పుడు అక్కడ హేగే నిర్ణయించిన అలంకారము కాకుండా మరొక అలంకారము ఆమె ఇష్టపడలేదట. హేగేకి అక్కడ అప్పగించుకుంది. హేగే రాజు మనసు ఎరిగిన వ్యక్తి. అందరూ చూస్తే వారు అనుగ్రహిస్తున్న ఆ సుగంధ ద్రవ్యాలను, ఆభరణములను, వస్త్రములను వాటిని ధరింపజేసుకుని ఎంతో తము ఇష్టానుసారంగా వారు తలంచుతూ ఉంటున్నారు. కానీ ఎస్తేరైతే అలా లేదట. హేగే అప్పగించుకుని హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి దేనిని కూడా ఆమె కోరుకోలేదని దైవ గ్రంథంలో మనము చూడగలుగుతాం అన్నమాట.
ఆ ఎస్తేరు మరి రాజు సెలక్షన్ వచ్చిన సందర్భంలో మనం చూసినట్లయితే అందరూ వెళుతున్నారంట, తిరస్కరించబడి వస్తున్నారు. కానీ ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె రాజు యొక్క ఆ సెలక్షన్లోనికి వెళ్ళినప్పుడు మనం చూద్దాం ఆ మాటలు. ఎస్తేరు గ్రంథము 2:15 మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయాలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలు కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీయూ కోరుకొనలేదు. చూడండి, హేగే నిర్ణయించిన అలంకారము కాకుండా మరి ఏమి కూడా కోరుకోలేదట. అందును బట్టి ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారముగా ఎస్తేరు రాజైన అహిష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకల అందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించును. రాజ్య కిరీటం ఆమె తల మీద పెట్టి వస్తీకి బదులుగా రాణిగా ఆమెను చేశాడండి. చూడండి ఎంత దయ పొందిందో, మరి ఎంత భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి ఉన్నదో. తదుపరి ఆ రాజ్యంలో ఉండినప్పుడు కూడా ఎస్తేరు మాటలు ఈ దినాలలో మరి స్త్రీలైన మన సహోదరులకి, తల్లులకి ఎంతో మాదిరి కలిగిన మాటలను ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడ కూడా తొందరపడి మాట్లాడటం కానీ, అగౌరవంగా మాట్లాడటం కానీ, ఎంతో జ్ఞానముగా, యుక్తముగా, తెలివిగా, వివేచనగా మాట్లాడటం ఆమె యొక్క సంభాషణను మనము చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఆ ఎస్తేరు రాజ్యములో మరి రాజు తర్వాత రాణిగా అయినప్పటికీ కూడా మొర్దుకై పోషణ కాలములో ఎలా ఎస్తేరు మొర్దుకై మాట విన్నదో అలాగునే రాజు యొక్క భార్యగా రాణిగా ఉన్నప్పుడు కూడా మొర్దుకై మాట వినటానికి ఇష్టపడింది. తనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మొర్దుకై మాటను లోబడింది, శిరస వహించింది. ఎందుకంటే యోధా జాతికి ఒక భయంకరమైన ముప్పు వాటిల్లినప్పుడు అదే రాజు దగ్గర ఉన్న ఆమోన్ అనే వ్యక్తి యోధా జాతిని నాశనం చేయాలని, నశింపు చేయాలని కంకణం కొట్టుకున్నప్పుడు మొర్దుకై ఉపవాసం ఉండి ఆ సమాచారాన్ని ఎస్తేరుకి తెలియపరచడం మనం చూస్తాము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో నీవు ఇందు నిమిత్తమే రాణివైనావు అనే విషయాన్ని గుర్తించుకో. నీ జాతి ఒక గొప్ప ప్రమాదం ముంచి ఉన్నది. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండటం మంచిది కాదు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరచు అని చెప్పేసి అని అడిగితే, మరి నాకు అవకాశం లేదయ్యా, నేను వెళ్ళలేను, నన్ను అలా చెప్పవద్దు, నాకు అలా చెప్పవద్దు. మరి ఇక్కడ శాసనం చూస్తే ఎంతో కఠినమైనదిగా ఉన్నది. రాజు పర్మిషన్ లేకుండా నేను అంతఃపురములకు ప్రవేశిస్తే ఆయన రాజదండము చూపించకపోతే నేను చనిపోవాల్సిందేనని, మరి శాసనానికి విరోధంగా నేను ఎలా అడుగులు వేసేదని చెప్తే ఆ విషయంలో ఎస్తేరుని మొర్దుకై హెచ్చరించాడు. ఈ సమయంలో నీ మౌనముగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది, కానీ నీవు నీ ఇంటివారు నశించిపోతారన్న విషయాన్ని గుర్తు చేసుకోమని చెప్తే ఆ మాటకు లోబడి తన చెలికెత్తులో ఉపవాసం ఉండి, నా నిమిత్తం మీరు కూడా సమాజ మందిరములో కూడుకుని ఉపవాసం ఉండమని పిలుపునిస్తుందండి. మరి ఆ బిడ్డ అలాగున ఉపవాసం ఉండి 3 దినాల పాటు తదుపరి రాజుగారి యొక్క అంతఃపురములో ప్రవేశించడానికి ఎప్పుడైతే సాహసిస్తుందో రాజు ఆమెను చూసి, రాణి నీకేం కావాలి, రాజ్యములో సగభాగమా, రాజదండం చూపించి మాట్లాడతాడు. అలా వచ్చినప్పుడు, రాజా నా మనవి, నా కోరిక, నేను మీ కొరకు ఒక విందు చేయించబోతున్నాను. ఆ విందుకి మీరు తప్పక రావాలని తప్ప ఏకవచనం మాట్లాడలేదు.
అలాగనే మీతో పాటు ఉన్న హామాను గారు కూడా రావాలని చెప్పినప్పుడు అలాగనని చెప్పేసి వచ్చారు. ఆ విషయంలో మరి ఎంతగా తదుపరి అలా విందుకు రావటము, ఆ విందు వచ్చిన విషయంలో తన జాతికి హాని చేయవాడు ఒకడున్నాడు, ఆ ఒకడే ఈ హామాను అని తెలియపరిచి హామానుని నుంచి ఆ వచ్చిన ఆ కఠినమైన శాసనము నుండి వారు విడుదల పొందటానికి ఎస్తేరు ఎంతగానో త్యాగపూరితమైన సాహసించింది. ఈరోజు రక్షకుడుగా మనకు కొరకు పుట్టిన ప్రభు అయిన క్రీస్తు ఎలా మన కొరకు బలియాగముగా మారినాడో, ఆనాడు యోధా జాతిని రక్షించుకోవటానికి ఆమె నశించినను నేను నశించెదను అని తెగించి తన ప్రాణము సహితం కూడా తన జాతి కొరకు అడుగులు వేసిందండి. ఈ దినాలలో కూడా ఆత్మీయులు అని చెప్పుకుంటున్న మన జీవితాలలో కూడా ప్రభువు కొరకు బ్రతకటానికి, ప్రభువు కొరకు జీవించడానికి మనం అడుగులు వేయగలిగితే ధన్యులము కాగలుగుతాము. మనం ఏ స్థలములో ఉన్నా, ఏ స్థానములో ఉన్నా, ఏ స్థితిలో ఉండినప్పటిని కూడా ఆయన బిడలముగా, ఆయన సాక్షులముగా, ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా బ్రతకడానికి, చెడును అసహించుకుంటూ, చెడును ద్వేషిస్తూ, పాపాన్ని ద్వేషిస్తూ, లోకాన్ని ద్వేషిస్తూ ఆయన బిడలుగా మనం బ్రతకగలిగితే మరి ఒక పర్యాయము లోకానికి నేను కూడా ప్రభు వైపుకి మళ్ళించగలిగే వారముగా ఉండగలుగుతాము. ఆనాడు యోధా జాతిని రక్షించడానికి ఎస్తేరు నడుం బిగించుకుంది. ఈరోజు నశించిపోయిచున్న ఆత్మలను రక్షించడానికి, సాతాను కబంధ అస్తాలలో ఉన్నవారిని విడిపించడానికి అనేకులు వ్యసనాలలో, అనేకులు ఆచారాలలో, అనేకులు మరి ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వారు నశించిపోతూ ఉంటే ఎలా మౌనంగా ఉంటావు సోదరుడా, సోదరి? దయచేసి దేవుని ఆత్మకు మనం చోటిచ్చి, మన కుటుంబాలే నశించిపోతున్నవి, మన తోటి వారే నశించిపోతున్నారు, మన ఇరుగు పొరుగు వారే పాడైపోతున్నారు. అట్టి వారికి ఆ ప్రేమను చూపించగలవా? ఆనాడు జ్ఞానులైన వారికే మార్గం చూపించగలిగింది. ఈరోజు తెలివి కలిగిన వారు, బలము కలిగిన వారు, ఘనత కలిగిన వారు సైతం కూడా భయంకరమైన వ్యసనాలలో కూరుకుపోయి ఆచారాలలో పడి కొట్టుకొని పోతూ ఉంటున్నారు. మరి అలాంటి వారికి ప్రభువును చూపించగలిగితే, అలాంటి వారికి క్రీస్తుని పరిచయం చేయగలిగితే, అలాంటి వారిని యేసు దగ్గరికి నడిపించగలిగితే నీ ఒక నక్షత్రం కావా అని నేను అడుగుతున్నా. ఆనాడు ఆకాశంలో వింత అయిన తార వెలసినది ఈరోజు నీ సమాజంలో, నీ ఉన్న ప్రాంతంలో ఒక వింతైన తారగా ప్రభు నిన్ను చేయాలని తలంచుచున్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండే విషయంలో కావచ్చు, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించే విషయంలో ప్రభు మనల్ని ప్రత్యేకించాలని ఆశపడుతున్నాడు. అందుకనే పేతురు భక్తుడు రాస్తూ ఉంటాడు, 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మిమ్మల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచినాను. ఎందుకు పిలిచావయ్యా? ఆయన యొక్క గుణాతి శైములను ప్రచురము చేయి నిమిత్తము రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను ఆయన మనల్ని చేశారంట. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజగా చేయాలని ప్రభు మనల్ని తలంచినాడు. మరి అనేకులు చీకటిలో ఉంటున్నారు, వారిని వెలుగునద్దకు నడిపించడానికి ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయగలిగితే ఎంత ధనిలం కాగలుగుతాం. దేవుడు మనకిచ్చిన ఈ 21వ సంవత్సరము క్రిస్మస్ మన పట్ల సార్థకత కాగలుగుతుంది. అనేకులు ఈ క్రిస్మస్ మా జీవితాలలో కూడా క్రిస్మస్ కాంతులను వెదజల్లింది అని చెప్పేసి నశించిపోయే వారికి ఒక సువర్ణముగా, నశించిపోయే వారికి ఒక
దీవెనకరంగా మారగలుగుతావని మరి క్రిస్మస్ సందేశాలలో మీకు ఇస్తున్న ఈ వర్తమానము ఎంతో ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆనాడు మరి ఎస్తేరు తన జాతిని రక్షించుకోవటానికి తన ప్రాణం సైతం కూడా త్యజించింది. నక్షత్రము తన జాతిని రక్షించుకోవటానికి తోడ్పడింది. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు మరి ఆ నక్షత్రములాగా, ఆ వింతైన తారలాగా చేయాలని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు. నువ్వెక్కడ ఉన్నా ఆ నక్షత్రము ఎలా నక్షత్రం అంటే స్వయం ప్రకాశమని సైన్స్ సెలవిస్తుంది. ఎవరి మీద ఆధారపడదు, తనంతటికి తానుగా కాంతిని వెదజల్లుతుంది. కారణము దేవుడు ఆ శక్తిని దానికి ఇచ్చాడు. అలాగనే దేవుని బిడలమైన మనము కూడా, మన దేవుడు జీవాధిపతి, ఆయన కుమారుడు కూడా జీవము కలిగిన వాడు. తండ్రి ఎలా జీవము కలిగిన వాడో కుమారుడు కూడా తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగనే ఆయన బిడలగా మనము కూడా, ఆయన ఆత్మ మన యందు ఉంది కనుక మనము కూడా జీవము కలిగిన వారుగా ఉండాలి తప్ప నిర్జీవము కలిగిన వారుగా ఉండటానికి వీలు లేదు. జీవము కలిగినది ఏం చేస్తుంది? తనను తానుగా బ్రతకగలుగుతుంది, ఎదుటి వారి మీద ఆధారపడదు. ఈరోజు జీవము లేని వారు అన్నట్టుగా అనేకులు ఈ సమాజంలో బిడలైన వారు తల్లిదండ్రుల మీద ఆధారపడటము, అలాగనే అల్లుడు లేదా కోడళ్ళు అత్తమామల మీద ఆధారపడటం, ఇలా మనం చూసినప్పుడు పరాన్న జీవులుగా ఎదుటి వారి మీద ఆధారపడే పరిస్థితులు కనబడుతుంటున్నవి. మనమే ఎదుటి వారికి దీవెనకరంగా మారాలి. మరి అది ఎలా సాధ్యమయ్యా? ఈ క్రిస్మస్ నీలో, నీ హృదయములో జరగటానికి నీవు చోటిస్తే నీవు అనేకులకి స్వయం ప్రకాశకముగా ప్రకాశించే ఒక నక్షత్రములాగా నీవు కాగలుగుతావు. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారగలుగుతావు. మరి అలాంటి కృప దేవుడు మరి మనకి మన అనుదిన జీవితంలో దయచేయాలని ఆశిద్దామా? అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందామా? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటావు? దేవుని మాటలు బోధపడకుండా, దేవుని మాటలను కతారు చేయకుండా, దేవుని మాటలను విన్నట్టుగా ఎందుకు వెళ్ళిపోతావు? ఈ క్రిస్మస్నైనా సద్వినియోగపరుచుకో. రానున్న నూతన సంవత్సరానికి నిన్నొక స్టార్గా, ఒక నక్షత్రంలాగా చేయాలని ఆశిస్తున్నాడు. లోకంలో స్టార్స్ అనేవాళ్ళు కనపడతారు, పైకి స్టార్గా ఉంటారు, లోపల చూస్తే డొల్లగా కనపడతారు. అంటే ఆరిపోయే దీపాలుగా ఉంటారు. నో, అలా ఉండటానికి వీలు లేదు. మన ప్రభువు నీతి సూర్యుడు, కోటి సూర్యుని కాంతి కంటే తేజోమయుడు. అలాంటి నీతి సూర్యుడు నీ హృదయంలో కూడా జన్మిస్తే నీవే వింతైన తార. ఆ తార జ్ఞానులకి దారి చూపించినట్టుగా ఈ లోకములో జ్ఞానులైన వారికి కూడా నీ మాట, నీ ఆలోచన, నీ సలహా కొరకు ఎదురు చూస్తారు. యెషయా గ్రంథంలో ఉంటుంది, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. చూడండి, రాజులనే వారు సైతం కూడా నీ కాంతి యొద్దకి, అంటే నీ వెలుగునొద్దకి వస్తారని సెలవిస్తుంది. గొప్ప గొప్ప వారు సైతం కూడా నీ ప్రార్థనా సహాయం కోసము, లేదా నీ మాట సహాయం కోసము, లేదా నీ తోడు కోసము వారు వేచి ఉండి ఉంటారు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు కలుద్దామా? అలాంటి భక్తుడు మనకి దైవ గ్రంథంలో ఏబు కనిపిస్తాడు. ఏబు మాట కొరకు, ఏబు రాక కొరకు, ఏబు యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తారంట. రాజు వీధులలో యవనులు
మరి వృద్ధులు కూడా ఆయన వస్తుంటే ఆయన మాట కొరకు వేచి ఉంటారని చూడగలుగుతాము. అలాంటి కృప మరి ఈ దినాలలో కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన సహోదరుడా సహోదరి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. గొప్ప దేవుడా, ఈ నీ మాటలు మీరు మొదలు వేయండి. దుష్టుడైతే కలిగిన ప్రతిఫలాలు దయచేసి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.